హాయ్ నమస్తే దిస్ ఇస్ సన్నీ. ఈరోజు మనం కొత్త మూవీ అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. భారతీయుడు మూవీ రిలీజ్ అయిపోయింది. సో భారతీయుడు 1తో పోల్చుకుంటే భారతీయుడు 2 మూవీ కొంచెం యావరేజ్ అనే చెప్పాలి. శంకర్ గారు అంత మార్క్ అయితే రీచ్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే జీరో ఎమోషన్స్తో అక్కడక్కడ కొంచెం కమల్ గారి కొంచెం ఓవర్గా ఫైట్ సీన్స్ పెట్టడం వల్ల కొంచెం ఆశించిన విధంగా లేదు. కానీ మూవీ అయితే గుడ్ ఉంది, చూడండి. కానీ 2 కన్నా 3 బాగుంటుంది. మెయిన్ స్టోరీ అంతా 3లోనే ఉంటుందని చెప్పేసి టీం కూడా చెప్పడం జరిగింది. వీలైతే 3 కోసం వెయిట్ చేద్దాం. అది 2025 సంవత్సరంలో అయితే రాబోతుంది. ఇకపోతే ఆగస్టు 15వ తారీఖున రామ్ గారి, పూరి గారి కాంబినేషన్లో అయితే ఇస్మార్ట్ శంకర్ 2 రాబోతుంది. సీక్వెల్స్ మనకు బాగా అచ్చురావు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది కాబట్టి దానికి సీక్వెల్గా తీసుకొస్తున్నారు. ఎంతవరకు అది సక్సెస్ అవుతుందని చూడాలి. రామ్ గారికి కూడా సరైన సాలిడ్ హిట్ అయితే లేదు. స్కంద ఎంత ట్రోల్ అయ్యి ఎంత అట్రప్లాప్ అయిందో అందరికీ విషయం తెలిసిందే. అలాగే పూరి గారు కూడా అసలు ఫామ్లో లేరు. ఆయనకి హిట్ కావాలి, ఈయనకి హిట్ కావాలి. ఇద్దరు కలిసి ఎంత మేరకు ఆడియన్స్ సక్సెస్ చేస్తారు వాళ్ళ స్టోరీని బట్టి బేస్ అయి ఉంది. ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాలి. అదే రోజు విక్రమ్ గారు తంగలాన్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. కానీ తంగలాన్ మూవీ ముందు విక్రమ్ గారు కూడా పెద్ద సాలిడ్ హిట్ అయితే పర్లేదు. ట్రైలర్ అయితే బాగుంది. సో ఆయనకు కూడా సరైన సాలిడ్ హిట్ కావాలి. సో 15వ తారీఖున అయితే ఆయన సినిమా రాబోతుంది. ఇకపోతే గేమ్ చేంజర్ తర్వాత ఆయన బుచ్చిబాబు గారు డైరెక్షన్లో చేయబోతున్నటువంటి రామ్ చరణ్ గారు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో అయితే సినిమా ఒకటి రాబోతుంది. దానిలో మెయిన్ రోల్ కింద కానీ గెస్ట్ అపియరెన్స్ కింద శివన్న గారు, కన్నడ యాక్టర్ శివన్ గారు అయితే ఎంచుకోవడం జరిగింది. మూవీ టీం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో శివన్ గారిని మళ్ళీ మన స్క్రీన్ మీద, మన తెలుగు హీరో స్క్రీన్ మీద అయితే శివన్ గారిని గెస్ట్ అపియరెన్స్లో అయితే చూద్దాం. ఆయన జైలర్లో ఎంత ఎలివేషన్ ఇచ్చి ఆయనకి పొటెన్షియల్ సీన్ పడిందో మనకు తెలుసు. సో మన రామ్ చరణ్ గారి సినిమాలో ఆయనకి ఎటువంటి సీన్లు పడతాయి, ఎటువంటి క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు అనేది వెయిట్ చేయాలి మరి. సో దాని గురించి మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇకపోతే రజనీకాంత్ గారి నెక్స్ట్ మూవీ సినిమాలో అయితే ఒక పక్కేమో రానా గారు, ఒక పక్కేమో ఫహద్ ఫాజిల్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన సినిమాలో యాక్ట్ చేసే విధంగా ఒక సినిమా అయితే రాబోతుంది. సో వీళ్ళందరి క్యారెక్టర్లు కూడా ఆ సినిమాలో ఉంటాయి. సో రజనీకాంత్ గారు ఈ లేట్ వయసులో కూడా ఆయన సినిమాలు ఊపు ఏ మాత్రం తగ్గలేదు. జైలర్ మూవీతో మంచి ఫామ్లో ఉన్నారు ఆయన. సో ఆయన మూవీ అప్డేట్స్ కూడా, మరిన్ని మూవీ అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం. ఇవి ఇవాళ అప్డేట్స్.